చూడండి, ఈరోజు నేను సేమియా చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనకు సగ్గుబియ్యం తీసుకొని సగ్గుబియ్యం నానబెట్టుకుందాం. 15 నిమిషాలు 10 నిమిషాలు అయినా పర్లేదు. వాటర్లో నానబెట్టుకోవచ్చు. వాటర్లో నానబెట్టుకో. ఇప్పుడు సేమియా పూలు ఫ్రై చేసుకోవచ్చు. సేమియా పూలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువేం కాదు, లైట్గా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ప్లెయిన్గానే మామూలు ఏమి వేయకుండా ఫ్రై అయ్యాక మనం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, సగ్గుబియ్యం కూడా వేసేస్తాను. కడుక్కొని సగ్గుబియ్యం కూడా వేసేద్దాం. సగ్గుబియ్యం కూడా వేసేసి ఉడికిదాకా కొంచెం సేమియా కేసరి ఉడికింది, బాగా ఉడికింది స్మూత్గా. సో కుక్ అయిపోయాక ఈ టైంలో మనం మిల్క్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ టైంలో మనం మిల్క్ వేసేసుకుంటే ఈ టైంలో పాలు వేసేసుకుందాం. మనం పాలతో బాగా ఇంకా కొంచెం చూడండి ఫ్రెండ్స్, పాలతో కొంచెం ఒక 10 మినిట్స్ ఉంచేది సరిపోతుంది. మనకి పాలే కాబట్టి ఎక్కువ సేమ్ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ టైంలో మనం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే ఏ పాలకి వాటికి మొత్తం అంతా సేమియా మనం రెడీ అయిపోయి కొంచెం గీ వేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. సేమియా వాటి ఫ్రై అయిపోయి చూడండి, మనం అయితే ఇందులో వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన సేమియా రెడీ అయిపోయి మన సేమియాని టేస్ట్ చేసేద్దాం.